హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి హోమ్ ఫుడ్. ఈరోజు మనం మోస్ట్ డెలిషియస్ అండ్ ఈజియెస్ట్ స్వీట్ చేసుకుందాం. దట్ ఈస్ గులాబ్ జామున్. చాలా సింపుల్ అండి. నేను ఫస్ట్ నేర్చుకున్న స్వీట్ ఇది. నాకైతే చాలా ఇష్టం, మా ఫ్యామిలీ మొత్తం చాలా ఇష్టంగా తింటుంది. నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుంది. మధ్యలో ఉండలేకుండా చక్కగా స్మూత్గా ఎలా చేసుకుందామో చూద్దాం. గులాబ్ జామున్తో చాలామంది కంప్లైంట్స్ చేస్తారు, పగిలిపోతాయి, విడిగిపోతాయి అని. అవ్వకుండా స్మూత్గా గుండ్రంగా ఎలా రావాలో కూడా చూద్దాం. ముందుగా పాకం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. నేను అప్రాక్సిమేట్లీ 400 grams ఆఫ్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. దానికి నేను 600 grams ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 600 grams ఆఫ్ షుగర్కి మళ్ళీ 600 grams ఆఫ్ వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు దంచి కొట్టిన 4 యాలకులను కూడా యాడ్ చేద్దాం. పాకం మరిగేలోపు గులాబ్ జామున్ ప్యాకెట్స్ ఓపెన్ చేసుకొని డవ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామున్ విత్ 200 grams ఆఫ్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా ఒకసారి స్మూత్గా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ యాడ్ చేసుకోవచ్చు లేదా క్విట్ కూడా చేయొచ్చు. యాజ్ యూ విష్, ఎలా చేసినా సరే చాలా బాగుంటాయి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి ముద్దని గట్టిగా చపాతీలా పిసకుండా స్మూత్గా కలపాలి. ఇప్పుడు డౌని స్మూత్గా చక్కగా మెత్తగా కలుపుదాం. చూడండి గాయస్, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి స్మూత్గా ఎలా ఉందో. ఇంత స్మూత్గా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక 5 minutes or 10 minutes పక్కన పెడదాం. మన పాకం రెడీగా అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు చూడండి, పంచదార మొత్తం కరిగి జస్ట్ లైట్గా స్టిక్నెస్ వస్తే సరిపోతుంది. ఇది పాకం పూర్తిగా మరిగే పని అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బాల్స్ రెడీ చేసుకుందాం. చిన్న క్వాంటిటీ ఆఫ్ డౌన్ తీసుకొని చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ రెడీ చేద్దాం. క్రాక్స్ రాకుండా చక్కగా స్మూత్గా గట్టిగా నొక్కకుండా రౌండ్గా వచ్చేలా చేద్దాం. అలా అన్ని బాల్స్ కూడా రెడీ చేసుకుందాం. ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేద్దాం. అది హీట్ అయ్యేలోపు మనం బాల్స్ అన్నీ రెడీగా పెట్టుకుందాం. చూడండి, అన్నీ ఒకేసారి చేసుకొని పక్కన పెట్టి ఆయిల్ చక్కగా హీట్ అయ్యాక ఒక్కొక్క బాల్ వేసుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేద్దాం. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు బాల్ అనేది విరగకుండా రౌండ్ షేప్లో చక్కగా వేగుతాయి. మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. అప్పుడు గులాబ్ జామ్స్ మనకి మంచి కలర్లో వస్తాయి. స్వీట్ షాప్లో గులాబ్ జామున్ మోడల్లో వస్తాయి. వీటిని వేడివేడిగా తీసేస్తాం కదా గాయస్. వేడివేడి పాకం రెడీగా ఉంది కదా, ఆ పాకంలో మనం బాల్స్ని వేసేద్దాం. ఇలా అన్ని బాల్స్ కూడా డీప్ ఫ్రై చేసేద్దాం. వేడివేడి బాల్స్ని వేడివేడి పాకంలో వేసేద్దాం. ఒక 1 or 2 hours చక్కగా పాకం అనేది బాల్స్ పీల్చేసుకొని గులాబ్ జామ్స్ రెడీ అయిపోతాయి. వేడివేడిగా సర్వ్ చేసుకోవాలంటే వేడివేడిగా తినేయండి, లేదంటే చక్కగా కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. 4-5 days కూడా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, జ్యూసీగా. అంతే ఫ్రెండ్స్, మన గులాబ్ జామున్ రెడీ. ఇప్పుడు మనం ఈ జ్యూసీ గులాబ్ జామ్స్ని సర్వ్ చేసేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.